ఆ స్కూల్ నడిపించే టైంలో నాకు కూడా చాలా మంది చాలా అవకాశాలు చెప్పారు. బట్ ఏది పట్టించుకోపోయేది. కారణం ఏంటంటే ఇలాంటి గిన్నె చూసినా ఇవన్నీ వేస్ట్, ఇదంతా ఫేక్. అండ్ నేను స్కూల్ కరెస్పాండ్ 20 మంది జీతాలు ఇస్తామని నిద్ర కీటా ఉన్నాయా మనిషికి ఏమో దిగుతాయా? దాన్నే అచ్చమైన తెలుగు భాషలో పలుపు అంటారు. మనిషికి ఏమైనా దిగదు. వాస్తవం కదా సార్? నాకు మస్తుండే ఒకప్పుడు అది దిగలేదు, చెప్తుంది. కాకపోతే చాలా మంది పెద్దలు ఏం చెప్పేది, పెద్ద మనుషులు అంటారు అంటే బిడ్డ మనిషి ఒకటే పని చేయొద్దురా, నా దగ్గర పని చూసుకోవాలా అన్నలాంటి వాళ్ళు ఏమో తమ్మి సింగిల్ సోర్స్ ఇన్కమ్ వెరీ డేంజర్, ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉండాలా మనిషికి అని చెప్తుండేది. నేనేమో చెప్తినపోయేది. అలా చెప్తినప్పుడు దాదాపు ఒక 12 సంవత్సరాలు స్కూల్ సర్వీస్ నడిపోయింది. ఎవరు మాట లేదు. అలా మాట అయినప్పుడు నాకేం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ కరోనా టైంలో నా లైఫ్ అంది రోడ్ సార్. కరోనా టైంలో డబ్బులు వచ్చినాయా? ఏమైనా బిజినెస్ జరిగినాయా? నా స్కూల్ కూడా జీరో, నా ఇన్కమ్ కూడా జీరో. నా లైఫ్ అంది రోడ్ సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నా పిల్లల కోసం ఏమైనా చేసి బతకాలి, ఏమైనా చేసి ఏమైనా పని చేయాలని ఆలోచిస్తున్న టైంలోనే ఏ అవకాశం దొరకలేదు. అలా అనుకున్న టైంలోనే సో ఏమైనా చేసి పిల్లలతో బతికించాలి కదా అన్నట్టు రోడ్డు మీద పండ్ల పాలు పెట్టుకొని 2 సంవత్సరాలు పనులు అమ్ముకున్నాం. దట్ వాజ్ మై లైఫ్ ఇన్ లాక్డౌన్. సో ఆ టైంలో సో ఏంద్రా ఈ బతుకు, ఇంత బతికి ఇంత చదువు చదివి తుపాసు లాంటి తుమ్మితే ఊచిపోయే కరోనా ఒక వైరస్ వస్తే నా బతుకు అన్ని రోడ్ అయిందంటే నేను ఇప్పుడు నాకు చేసిన వర్క్లో ఫ్యూచర్ లేదు. నేను లేని దగ్గర పని చేసిన, లేని దగ్గర ఆడటం పోవడం వల్ల ఇది నా లైఫ్ కాదు, ఇంకేమన్నా చేయాలి, నా లైఫ్ మార్చుకోవాలి. అలా అనుకున్న టైంలోనే 2 ఇయర్స్ గడిచింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయింది. స్కూల్కి వెళ్తున్నా, బట్ నా మైండ్లో స్కూల్ మీద లేదు. ఇది కాదు నా లైఫ్, దీంతో పాటు ఇంకేమైనా చేయాలనుకుంటున్నా. అలా అనుకున్న టైంలోనే నాకు గ్రేట్ ప్లాట్ఫామ్ నా దగ్గర తీసుకొచ్చింది నా డిగ్రీ సీనియర్ మై మెంటర్ మిస్టర్ సలీం సార్ గారు అండ్ మా గురువు ఎంఎస్ఆర్ గారు. ఇది నా స్కూల్ మీద చెప్పారు. ఇనాలవుతా అయినా ఇండే ఎందుకు ఇదే సార్ ఎంఎస్ఆర్ ప్లాన్ చెప్పిండు. లాస్ట్లో సార్ చెక్కులు చూపించుడు. 1,00,000, 1,10,000, 1,20,000, 1,50,000, 1,52, 2,53, 4 లక్షలు చూపించుడు. 4 లక్షలు అని చెప్పి లాస్ట్కు అన్నా నా బతికేది నెలకు 20-30 వస్తా అంటే ఎక్కువ. 1,00,000 అంటే మైండ్ యాక్సెప్ట్ చేస్తా చెయ్యరు. 1,00,000 అంటే ఖచ్చితంగా మంది ముంచేది. 1,00,000 నా బతికి కలిసి పాడుతుంది. ఇదంతా వేస్ట్ అన్నట్టు చెప్తిలే 3 నెలలు టైం వేస్ట్ చేసిన. మీరు ఒక మాట చెప్పాలి నాకు అందరూ, ఎవరైనా వెస్ట్ వాళ్ళు నీ చుట్టాలు కానీ దోస్తులు కానీ ఇంటి పక్కలైనా పర్లేదు, రోడ్డు మీద పోతపోయినా పర్లేదు, ఆటోలో కలిసినా పర్లేదు, బస్సులు నీ పక్కన కూర్చున్నా పర్లేదు, ట్రైన్లో నీ పక్కన కూర్చున్నా పర్లేదు, ఓ పాము పెట్టుకుని పచ్చమైనా పర్లేదు, చూసుకున్న నీ కర్మ కానీ పచ్చమైన అనుకో ఇష్టపెడతా వదిలిపెడతారా మేడం? ఏం చేస్తారా? ఎప్పుడాక ఫోన్ చేస్తారు. ఇలాంటి ఒక మీటింగ్ వచ్చి కూర్చున్నాక సావలు ఫోన్లు పెట్టి ఎసాను నీకే వ్యక్తం చూస్తున్నా మీరు శుద్ధపోతున్నా ఏం కదను నన్ను మా సార్ కట్టే చంపి ఫోన్లు పెట్టి 3 నెలలు పడ్డాడు ఆయమడి మా సైన్స్ సార్. 2 నెలల కోసం ఫోన్ చేసేది, వారం కోసం మీటింగ్ రమ్మని చెప్పేది. ఫోన్ చేయగా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ ఫోన్ నెంబర్ చూసిన వల్ల అబ్బా ఇక చంపుతారా ఈయన రామాయణ ఇండియా సోరేలో తక్కువ కానీ ఫోన్ పక్క చేసి ఒకసారి అట్లా దాదాపు 3 నెలలు టైం వేస్ట్ చేసిన. 3 నెలలు టైం వేస్ట్ చేసి ఊకెమ్ములేక ఎవరు తాకుతుంది రోజు ఫోన్ చేస్తాను. ఈయన బాధలో తెలుస్తున్నా, ఈయన పీడ వినగాలి. నేను నాకు ఫోన్ చేయదు అంటే ఖచ్చితంగా ఒక మీటింగ్ పోయి కూర్చోవాలని ఒక మీటింగ్ బలవంతంగా పోయి కూర్చున్నాయి కదా. అట్లా ఒక మీటింగ్ పోయి కూర్చుంటే నాకు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంది, ఇది మంచిదా మందిని ముంచేదా, నాకు సెట్ అవుతుందా కాదా అనే పూర్తి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ పట్టుకొని ఒక 1 ఇయర్ రోజు గంట స్కూల్కి వెళ్తూ పనిచేసిన. అట్లా 1 ఇయర్ పార్ట్ టైం జర్నీ చేస్తే నా ఇన్కమ్ 2023 జూలైలో 11,000 సార్. 11,000 ఇన్కమ్ వచ్చినప్పుడు బిజినెస్ పట్ల పూర్తి క్లారిటీ వచ్చి కంప్లీట్ స్కూల్ పనిచేసిన. స్కూల్ పనిచేసి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ నెలతోని 2 సంవత్సరాల మీద 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు బిజినెస్ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 1,81,000 తీసుకున్నా. అండ్ 13 లక్షలు ఒక టాటా ఆటో కార్ తీసుకున్నా. ఇప్పటికి 3 పార్ట్నర్షిప్స్ వచ్చిన. నేను అవకాశం ఇవ్వడం ద్వారా నా టీంలో కొంతమంది వాళ్ళే కష్టపడుతున్నారు, వాళ్ళే వర్క్ చేస్తున్నారు, జస్ట్ సపోర్ట్ చేస్తూ ఒక 100 మందికి ఇన్కమ్ ఇవ్వగలుగుతున్నా. బాగుందా బాగా? దిస్ ఇస్ మై జర్నీ. అండ్ ఆ గోల్ ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ 26 నాటికి నేను ఒక 5 లక్షలు తీసుకోవాలి. నా టీంలో ఒక 11 నుంచి 12 మందికి ₹1,00,000 ఇప్పించాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. అండ్ అది ఒక బలమైన డ్రీమ్ ఉంది సార్. అదేంటంటే నాకు 2 చెల్లెలు సార్. నా చెల్లెల పెళ్లి చేసి అబ్బాయి ఉంటే మా నాన్న ఒక పొలం ఉంటే అమ్మిండు. ఎకరం పొలం అమ్ముండే. నేనే చెప్పిన అమ్ము నాన్న ఎందుకు బాధపడుతున్నావు అని.
అమ్మినప్పటికెళ్ళి మా అమ్మ రోజు స్పీకర్ చేసేది నా గురించి. ఒకడే కొడుకు ఉన్న పొలం అమ్మితే ఎట్టబోతా నా కొడుకు అని రోజు బాధపడేది మా అమ్మ. నాకు పెళ్ళి అయింది, ఇద్దరు ఆడపిల్లలు. మా అమ్మ బాధ ఏమవుతుంది? మూడింతలు అయింది. మూడింతలేదు మా అమ్మ బాధ. ఎట్లా పోతా నా కొడుకు అని రోజు స్పీకర్గా. నిన్న మొన్నగా బాధపడేది మా అమ్మ. మొన్న మా అమ్మకు మాట ఇచ్చిన, ప్రామిస్ చేసిన. అదేంటంటే అమ్మ నిన్న మొన్న నాకు లైఫ్ మార్చుకునే అవకాశం లేదు, ప్లాట్ఫామ్ దొరకలేదు, నువ్వు బాధపడ్డావు. నాకు బంగారు పాస్ దొరికింది, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ నా చేతికి వచ్చింది. మై మెంటర్ సజెషన్ రూపంలో నువ్వేం ఫిగర్ చేయకు. ఎకరం పోయినా బాధపడుతున్నావు కదా, ఎకరానికి ఇంకో ఎకరం యాడ్ చేసుకో. 2 ఎకరాలు కొనుక్కొని పాస్బుక్ ని చేతిలో పెడతా 2026 డిసెంబర్ నాటికి అని మాటించి పనిచేస్తా. తీసుకుని అన్న మీరు చెప్పు నాకు అందరూ ఒక మాట చెప్పురి. నువ్వు చేసే జాబ్లో నాకు 20,000 వస్తున్నాయి, 50,000 జీతం వస్తుంది. నెక్స్ట్ మంత్ ఒక 1,000 పెడతా అని చెప్తుందా, 2,000 పెడతా అని చెప్తుందా? చెప్పగలుగుతారా? చెప్పగలుగుతామా? అది అక్కడ ఉందా? అక్కడ ఎవరు పైన, ఇక్కడ ఎవరున్నా? ఇది నా గోలు, నా డ్రీము. నేను పని చేస్తున్నా, నేను అచ్చిపోతున్నా, డిసైడ్ అయినా. బాగుందా బాగా? అదే అవకాశం మనందరికి వచ్చింది. అదేంటో తెలుసుకున్నా, తెలుసుకున్న తర్వాత బాగుంటే పట్టుకుందాం, లేకుంటే ఇష్టపెట్టి వెళ్ళిపోదాం. రెడీయా? రెడీ? నీ అవకాశం కనుక బాగుంటే 2 ప్రామిస్ చేసి చెప్తున్నా సార్, 2026 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా మన లైఫ్ మారుతుంది. బాగాలేదు అనిపిస్తే ఈ రోజుకెళ్ళే తీసుకొని దాంతో ఫుల్ దావ చేపించుకొని బిజినెస్ పని. రెడీయా? రెడీ? రెడీ? గట్టిగా క్లాస్ కొడితే ఇంకొకసారి నా సక్సెస్ పెట్టి కాదు, నాకంటే మంచి సక్సెస్ చాలా మంది ఉన్నారు.